హాయ్ ఫ్రెండ్స్, సుశీలా టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి 5 years బేబీకి నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇదిగో చూడండి, ఇలా బార్డర్ ఇలా వచ్చేసింది కదా. ఈ లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుందని చెప్పేసి నేను కటింగ్ ఒకటే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను తప్పనిసరిగా. ఇదిగో చూడండి, పైకేమో చిన్న బార్డర్ వచ్చేసింది. ఇక్కడ పైకి బార్డర్ వచ్చేసింది కదా. ఈ బార్డర్ అనేది ఇది 2 వరుసలు వేసుకొని పైకి బుట్ట హ్యాండ్స్తోని స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకు బార్డరు. ఈ బార్డర్ అంతా కిందికి వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది అని అంటే ఇది 2.5 meters ఉంది. అంటే 5 years బేబీ. ఇదిగోండి 2.5 meters ఉంది ఇది. అప్పుడు కుచ్చిళ్ళు బాగా వచ్చేస్తాయి. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, 3 meters అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత ఇది 2 వరుసలు ఉంది కదా, ఇది 4 మడతల కింద ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా చూసుకోవాలి ఏంటి బార్డర్ అనేది. ఎందుకంటే కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంటుంటుంది ఫోల్డింగ్లో, అందుకోసం అలా లేకుండా కరెక్ట్గా ఇలా చూసుకొని బార్డర్తోని అప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఇదంతా క్లాత్ అంతా కూడాను. ఇదిగో చూడండి, క్లాత్ అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా. అంటే అప్పుడు మనకి ఎగుడు దిగుడు లేకుండా చక్కగా వచ్చేస్తుంటుంది. ఇది ఏమాత్రం ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి మనం. మళ్ళీ కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తే బాగోదు కదా, అందుకోసం అని చెప్పేసి ముందే సెట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్ ఎంత అంటే 25 inches కావాలి. అంటే కిందికి మళ్ళీ బాడీ పార్ట్ వేరే వేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి 25 inches కిందికి రావాలి. బాడీ పార్ట్ ఏమో 11 inches రావాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్మెంట్ వేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నేను 30 inches పెడుతున్నాను. 30 inches దేనికంటే ఒక ఫిల్ట్ పెడుతున్నాను. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఎదుగుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి చిన్న మధ్యలో ఒక 4 inches అంటే 2 inches వచ్చేటట్టుగా ఫిల్ట్ పెడుతున్నాను. ఇదిగోండి, ఆ తర్వాత పైకి బాడీ పార్ట్ తీసుకోవాలి, ఇక్కడ బాడీ పార్ట్ తీసుకోవాలి. ఇదంతా కూడాను బాడీ పార్ట్కి ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది 13 inches వచ్చింది ఇక్కడ మనకు. అంటే మనకు కావాల్సింది 11 inches. అంటే స్టిచ్చింగ్లోకి బోను మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ బార్డర్ కట్ చేసేసేయాలి, ఈ సన్న బార్డర్ అనేది కట్ చేసేయాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు 13 inches వచ్చింది ఇక్కడ బాడీ పార్ట్ కోసం. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా డ్రా వేసుకుందాం చక్కగా. టేప్తో మెజర్మెంట్ చూసుకుంటూ కిందికి పైకి కూడా బార్డర్ చూసుకోవాలండి. చూసుకుంటూ మనం కరెక్ట్గా టేప్తో కొలతలు పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ 13 inches వచ్చింది. ఆ తర్వాత పైకి కూడా అలాగే పెట్టుకుంటూ రావాలి. పైకి 13 inches ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది అప్పుడు మనకు. ఇదిగోండి ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఎగుడు దిగుడు లేకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బార్డర్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం, ఇక్కడ దీంతో పని లేదు ఇప్పుడు మనకు. ఈ బార్డర్ అనేది ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మెజర్మెంట్ వేసి ఇది పైకి స్టిచ్చింగ్ పోతుంది. ఇక మనకు కావాల్సింది 25 inches అంటే నేను 30 inches పెట్టాను ఇక్కడ. ఇదిగోండి 30 inches పెట్టాను ఇక్కడ నేను. అంటే మనకి ఫోల్డింగ్కి 4 inches వస్తుంది. 4 inches అంటే మధ్యలో ఫిల్ట్ పెట్టుకోవాలన్నట్టు. మధ్యలో ఫిల్ట్ పెట్టుకుంటే ఒకవేళ అమ్మాయి ఎదిగితే కనుక అది పొట్టి అయితే కనుక విప్పది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కూడా మన బాడీ పార్ట్కు మెజర్మెంట్ వేసుకుందాం. ఇక ఇదిగోండి
మనకు కావాల్సింది ఎంత 12 ఇంచెస్ కావాలి. అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి 24 ఇంచెస్ రావాలి. బాడీ పార్ట్ 24 ఇంచెస్ రావాలి. ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, 2 ఇంచెస్ 2 ఇంచెస్. అది వదిలిపెట్టుకొని ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ వేస్తున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్తో వేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్తో ఇలా వేసుకొని ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది. అంటే డబుల్ వచ్చేసింది. డబుల్ అంటే 15 ఇంచెస్ అంటే మనకు 2 ఇంచెస్ కంటే ఇంకెక్కువనే పోతుంది. 2.5 ఇంచెస్ అంతా ఎక్స్ట్రా వస్తుంది. అయినా పర్లేదు, ఎందుకంటే మనం కుట్టుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి ఎప్పుడైనా కూడాను. కరెక్ట్గా కావాల్సింది మనకి ఇంత. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్ట్రా ఉంది అంటే అటువైపు వదిలిపెట్టేసేయాలి కదా, ఇదంతా కూడా ఎక్స్ట్రా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కట్ చేసుకుందాం. ఇది కట్ చేసే ముందు ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న బార్డర్ ఉంది కదా, ఈ చిన్న బార్డర్ అనేది చాలామంది ఏం చేస్తారంటే కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి కట్ చేయాలండి ఎప్పుడైనా కూడాను. ఇదిగో చూడండి, ఇంత మటుకు అలా కట్ చేస్తారు. అలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం దేనికైనా జాయింట్ చేసుకున్నప్పుడు లోపలికి గ్రీన్ కలర్ది పోతుంది, కేవలం మనకు బార్డర్ అనేది రావాలి. అలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బార్డర్ కట్ చేసుకున్నప్పుడు కాస్త వదిలిపెట్టేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా కూడా కాస్త వదిలిపెట్టేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బాడీ పార్ట్ ఇదిగోండి డబుల్ వేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వరుస వేసుకోవాలి. అంటే ఇప్పుడు 4 మడతల కింద వచ్చింది. ఇప్పుడు మనకు ఇదిగో చూడండి, 4 మడతల కింద వచ్చేసింది ఇక్కడ. ఆ తర్వాత పొడవు ఎంత వచ్చేసిందో చూసుకుందాం. పైకి స్టిచ్చింగ్ పోతుంది, కిందికి స్టిచ్చింగ్ పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది 11 ఇంచెస్ వస్తుంది. ఇక కరెక్ట్గా 11 ఇంచెస్ వస్తుంది. అంటే పైకి కిందికి 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ వదిలిపెట్టేసా. ఆ తర్వాత షోల్డర్ ఇక్కడ 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ 9 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. అదేంటి మరి చిన్న పాప కదా 5 ఇంచెస్ పెడుతున్నారు అని అంటారా? అది బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. అందుకోసం కాస్త ఎక్కువనే పెట్టుకోవాలి, కొంచెం లూజుగా ఉండాలి కదా, అందుకోసం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగో 12 ఇంచెస్. అంటే నేను 12 అంటే 13 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 13 ఇంచెస్ 6.5 పెట్టాను ఇక్కడ. ప్లస్ మనకి ఇదంతా ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఒక 1.5 ఇంచ్తో కానీ 1 ఇంచ్తో కానీ ఇక్కడ రౌండ్ చంక భాగం అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా చంక భాగం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నడుము చూసుకోవాలి కిందికి. నడుము పార్ట్ ఇదిగోండి, నడుము పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 13 ఇంచెస్ రావాలి. అంటే 4 మడతల కింద అంటే 26 ఇంచులు వచ్చేసింది రౌండ్ ఫిగర్. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, ఇంకా ఆస్తా కూడా కట్ చేసుకుందాం. ఇలా మనకు షేప్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ వేసుకొని. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదంతా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ దగ్గర. ఇదిగోండి షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. ఈ మధ్యలో షోల్డర్ వస్తుంది మనకి. ఇక్కడ మనకు నెక్ వచ్చేస్తుంది. నెక్ వచ్చేసి ఇదిగోండి నేను 3.5 పెడుతున్నాను ఇక్కడ. అంటే ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు దానికి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కాస్త మనకు కొంచెం షేప్ అనేది రావాలంటే ఇలా వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన కరెక్ట్ మెజర్మెంట్. ఇది ఎక్స్ట్రా, ఇది కాస్త ఇది కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ చివర్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, సరిపోతుంది. ఆ తర్వాత మెజర్మెంట్కి ఇక్కడ ఇది కటింగ్ చేస్తాం ఇలా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ది నెక్ కట్ చేసుకుందాం. ఎందుకంటే ఫ్రంట్ కాస్త ఎక్కువ ఉంటుంది, బ్యాక్ తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ అని చెప్పాను కదా మీకు ఇందాక. ఇదిగోండి 3 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నేను నెక్. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 3.5 పెడుతున్నాను నెక్ డీప్ వచ్చేసి 3.5. అంటే మనకు స్టిచ్చింగ్ చేస్తే మనకు 4 ఇంచెస్ వస్తుంది. సరిపోతుంది, 5 ఇయర్స్ పాప కదా, సరిపోతుంది.
ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కు మంచి డిజైన్తో కుడతాను, స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను. ఇలా రౌండ్ నెక్ వేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అనేది. ఇది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో ఇలా దీన్ని ఇందాక కట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు మార్కింగ్. మళ్ళీ మనకు కొలిచే పని ఉండదు. ఇక్కడనేమో నేను 2.5 పెడుతున్నాను. బ్యాక్ సైడ్ నెక్ ఇదిగోండి ఇలా 2.5 పెట్టేసుకుంటున్నాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కదా, ఇది ఓపెన్ చేద్దాం. మనకు ఉక్సు కాజానైనా పెట్టుకోవచ్చు, లేదా జిప్ అయినా పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఏదంటే అది పెట్టుకోవచ్చు, లేదా షో బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇంకా మనకు బాడీ పార్ట్కి పోను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లో హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా బార్డర్ ఇలా కట్ చేయాలని, సేమ్ అలాగే కొంచెం వదిలిపెట్టేసి క్లాత్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసమని కట్ చేస్తున్నాను. ఇది 2 వరుసల కింద వేశాను కదా. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు బార్డర్ అంతా కూడా హ్యాండ్స్కి వేయాలని చెప్పాను కదా, ఇట్లా డబుల్ దాంతో హ్యాండ్స్కి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 వరుసలు ఉంది. ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇదిగోండి ఇలా 4 మడతల కింద వేసుకోవాలి. ఇదిగోండి 2 వరుసలు ఉన్నది చూడండి. ఇది 4 మడతల కింద ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి 4 మడతల కింద వచ్చింది. అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ రావాలి ఇందులో. ఇలా హ్యాండ్స్ అనేది డ్రా వేసేసుకొని అప్పుడు కుచ్చుళ్ళు మనకు చాలా వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంతైతే సరిపోతుంది, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ పెట్టాను. కుచ్చుళ్ళు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అలా ఎక్కువ పెట్టేశాను. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా కట్ చేసుకొని కుచ్చుళ్ళు అప్పుడు చాలా వచ్చేస్తాయి, మనకు ఎంత కావాలంటే అంత కుచ్చుళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి ఇంత హ్యాండ్స్ వచ్చాయి చూడండి. మనకు బోలెడని కుచ్చులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకు దగ్గర కుచ్చులు చాలా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇప్పుడు ఇంచుమించు మనకు ఇది 14 ఇంచెస్ అట్లా వచ్చేసింది. అంత అవసరం లేదు, మనకు ఎంత కావాలంటే అంత దగ్గరికి ఇలా కుచ్చులు అనేది పెట్టేసుకోవచ్చు. ఈ బార్డర్ అంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్తో అప్పుడు మనం హ్యాండ్స్కి వేసుకోవాలి. అంటే పైన బుట్ట వస్తుంది, కిందనేమో ప్లెయిన్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇదిగో చూసారా, దీంట్లో చూపిస్తున్నాడా, అలాగే సేమ్ అలాగే పైకి కుచ్చులు వచ్చేస్తే కిందికి బార్డర్ వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఈ చిన్న బార్డర్ సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే పెద్ద బార్డర్ వేసేసుకోవాలి, ఈ చిన్న బార్డర్ సరిపోదు. అందుకోసం అని చెప్పేసి పాపకు సరిపోతుంది ఇది. ఇప్పుడు ఇదంతా కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఇక లైనింగ్ కూడా సేమ్ దీని మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ.